హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్. వెల్కమ్ టు టెక్ ట్రెక్ ఇన్ తెలుగు. ఇవాళ డేట్ వచ్చేసి 27 నవంబర్ 2024 అండ్ టైం వచ్చేసి 6 PM అండ్ ఇప్పటివరకు నా టెక్ న్యూస్ ఉందో చూసేద్దామా. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఐక్యూ నుంచి. ఐక్యూలో కొత్త మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఐక్యూ నియో 10 Pro అనే సిరీస్తో అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది వచ్చేసి ఈ మంత్ నవంబర్ 29th అయితే చైనాలో అయితే లాంచ్ అవ్వబోతుంది. సో మోస్ట్లీ ఇది వచ్చేసి ఐక్యూ నియో 9 అండ్ నియో 9 Pro ఏదైతే ఉందో దానికి సక్సెసర్గా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసి మనకి 80 LTPO డిస్ప్లేతో తీసుకురాబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. అండ్ దీంట్లో మనకి ఐ ప్రొటెక్షన్ అయితే ఇన్బిల్డ్ చేశారన్నమాట. 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకురాబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ని అయితే యూస్ చేశారు. LPDDR5X ర్యామ్తో అయితే రాబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. సో దీంట్లో వీళ్ళైతే నియో 10 ఏదైతే ఉందో దాంట్లో 921 IMX సెన్సార్ని అయితే యూస్ చేశారన్నమాట. 10 Proకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు, మరి చూడాలి. అండ్ మొబైల్ వెయిట్ వచ్చేసి 199 grams అయితే ఉంటుంది. అండ్ థిక్నెస్ వచ్చేసి 7.27 mm థిక్నెస్ అయితే ఉంటుంది. చూడాలి మరి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా, ఇంతకు మన ఇండియాకి తీసుకొస్తారో రారా అనేది కూడా చూడాలి. దీంట్లో మోస్ట్లీ వచ్చేసి వీళ్ళైతే ఈసారి ఏఐని అయితే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే చాలా ఇన్బిల్డ్ చేశారు లోపల. అండ్ క్యూట్ గేమింగ్ చిప్సెట్తో అయితే తీసుకురాబోతున్నారు. ఐక్యూ అంటే తెలిసిందే కదా, గేమింగ్ సంబంధించిన ఫోన్ ఇది. గేమింగ్కి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వీళ్ళైతే ఐక్యూకి మోస్ట్లీ ప్రిఫర్ అయితే నేను చేస్తాను. సో మీరు చూడొచ్చు, క్యూట్ చిప్సెట్తో అయితే వస్తుంది కాబట్టి గేమింగ్ కూడా స్మూత్గా వెళ్తుంది. సో ఇది ఇండియాకి తీసుకురారా అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. ఒకవేళ తీసుకొస్తే ఎంత ప్రైస్లో తీసుకొస్తారు అనేది కూడా అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళకు కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అది December 9th అయితే లాంచ్ అవబోతుంది ఇండియాలో. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి రెడ్మీ Note 14 అనే నేమ్తో అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది వచ్చేసి మనకి 3 సిరీస్లో అయితే తీసుకురాబోతున్నారు. బేస్ మోడల్, ప్రో మోడల్ అండ్ ప్రో ప్లస్ మోడల్. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.67 inch OLED డిస్ప్లేని అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని అయితే యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. LPDDR5X ర్యామ్తో అయితే రాబోతుంది. అండ్ దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే యూస్ చేస్తారనమాట. ట్రిపుల్ కెమెరా సెటప్ వచ్చేసి దాంట్లో మెయిన్ 2 వచ్చేసి 15 MP అండ్ ఇంకొకటి వచ్చేసి 8 MP. 15 MP ప్రైమరీ సెన్సర్ ఏదైతే ఉందో అది వచ్చేసి లైట్ హంటర్ సెన్సర్ని అయితే యూస్ చేస్తారు దీంట్లో. అండ్ నెక్స్ట్ 50 MP వచ్చేసి టెలిఫోటో లెన్స్ అండ్ 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్. ఫ్రంట్ వచ్చేసి 20 MP. బ్యాటరీ పరంగా చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. బేస్ వేరియంట్ అండ్ ప్రో వేరియంట్కి సంబంధించి ప్రెసెంట్ అయితే స్పెసిఫికేషన్స్ గురించి అంత అప్డేట్ అయితే లేదు, మరి చూడాలి. 9th అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కదా, ప్రైస్ ఎంత పెడతారో ఏంటా అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. చూద్దాం ఆ రోజు. నెక్స్ట్ న్యూస్ ఒప్పోకి సంబంధించి. ఒప్పో వాళ్ళు కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి చైనాలో అయితే లాంచ్ అవ్వబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి ఒప్పో రెనో 13 సిరీస్తో అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఒప్పో రెనో 12 సిరీస్ ఏదైతే ఉందో దానికి సక్సెసర్గా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో అయితే తీసుకురాబోతున్నారు. ఒప్పో రెనో 13 అండ్ 13 Pro. సో రెనో 13కి సంబంధించి స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.67 inch ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో అయితే రాబోతుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో. అండ్ దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్ని అయితే యూస్ చేస్తారు. ఇది న్యూ చిప్సెట్ అనమాట. చూడాలి మరి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏంటో అనేది. డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసి. 50 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్. ఫ్రంట్ వచ్చేసి 50 MP. అండ్ దీంట్లో 5800 mAh బ్యాటరీని అయితే యూస్ చేస్తారు విత్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అండ్ 50 watt వైర్లెస్ సపోర్ట్తో అయితే రాబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. అండ్ 13 Pro ఏదైతే ఉందో, రెనో 13 Pro ఏదైతే ఉందో దానికి సంబంధించి డిస్ప్లే వచ్చేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 6.83 ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో అయితే రాబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో. అండ్ కెమెరా పరంగా కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే యూస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది దీంట్లో. ఇది వచ్చేసి మెయిన్ వచ్చేసి 50 MP టెలిస్కోపిక్ లెన్స్ అండ్ 8 MP అల్ట్రా వైడ్. మరి చూడాలి వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారు అంటే కన్ఫర్మ్ అయితే లేదు లాంచ్ చేస్తున్నట్టుగా, డేట్ కన్ఫర్మ్ లేదు. ఖచ్చితంగా అయితే చైనాలో అయితే లాంచ్ అవ్వబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. బట్ ఎప్పుడు అనేది తెలియదు, ప్రైస్ కూడా ఎంత పెడతారు అనేది కూడా అప్డేట్ అయితే లేదు. ఈ రెండు మొబైల్స్ వచ్చేసి మనకైతే Android 15 OS 15 మీద అయితే రన్ అవుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటో అనేది మొబైల్. బ్లాక్ ఫ్రైడే సేల్స్ స్టార్ట్ అయినట్టుగా మన అందరికీ అయితే తెలుసు. ఫ్లిప్కార్ట్లో ప్రెసెంట్ అయితే బ్లాక్ ఫ్రైడే సేల్స్ అయితే నడుస్తుంది. ఫ్రమ్ 24th November నుంచి 29th November వరకు అయితే నడుస్తుంది. సో దీంట్లో మనకైతే సామ్సంగ్కి సంబంధించి కొన్ని మొబైల్స్ పైన అయితే ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్కౌంట్స్ అప్ టు 13,000 వరకు అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మోస్ట్లీ వచ్చేసి సామ్సంగ్ S23 ఏదైతే ఉందో ఆ మొబైల్ వచ్చేసి మనకైతే 39,000కి అయితే వస్తుంది. S23 FE ఏదైతే ఉందో 30,000కి అయితే వస్తుంది. S23 Ultra ఏదైతే ఉందో 75,000కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Z Flip 6 ఏదైతే ఉందో అది రిలీజ్ అయిన దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1,10,000 అయితే ఉంది. అది ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి మనకి 90,000లో అయితే వస్తుంది అనమాట.
సో S24 ప్లస్ ఏదైతే ఉందో అది వచ్చేసి 61,000కి అయితే వస్తుంది. ఇంకొకటి వచ్చేసి 65,000కి అయితే వస్తుంది. సో మోస్ట్లీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే బై చేయండి. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్కి సంబంధించి కొన్ని రెండర్స్ అయితే లీక్ అయినాయన్నమాట. సామ్సంగ్ గెలాక్సీ A56 మొబైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. సో మోస్ట్లీ ఈ మొబైల్ వచ్చేసి మనకైతే పంచోల్ డిస్ప్లేతో అయితే రాబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. మరి వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్ని బేస్ చేసుకుని అయితే వస్తుంది. 1580 ప్రాసెసర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అయితే వస్తుంది. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో సెన్సర్. ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్తో తీసుకురాబోతున్నట్టుగా రూమర్స్ వచ్చినాయి. మరి చూడాలి. ప్రైస్ కూడా అరౌండ్ 40 నుంచి 45,000 మధ్యలో అయితే ఉండబోతుంది. మరి ఎలా ఉంటుంది ఏంటా అనేది తెలియదు. మోస్ట్లీ మొబైల్స్ వచ్చేసి అయితే మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఈ రేంజ్లో అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటా అనేది. ఎగ్జాక్ట్గా పర్టికులర్గా ఇదే డేట్కి రిలీజ్ చేస్తామని అయితే ఎట్లాంటి మెన్షన్ అయితే చేయలేదు. ప్రెజెంట్ ఇవన్నీ రూమర్స్ కాబట్టి అదే రోజు తెలుస్తుంది మనకి. నెక్స్ట్ న్యూస్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కొన్ని ఫీచర్స్ని అయితే రోల్ అవుట్ చేశారనమాట. మోస్ట్లీ వాట్సాప్లో ఎట్లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయో అలాంటి ఫీచర్స్ని ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే తీసుకొచ్చారు. సో మనం వీళ్ళు ఏం చేశారంటే 17 స్టిక్కర్ ప్యాక్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. దాంట్లో ఈ స్టిక్కర్ ప్యాక్లో మొత్తం అన్ని కలుపుకుంటే 300 స్టిక్కర్ ప్యాక్స్ని అయితే తీసుకొచ్చారు. మనం వాట్సాప్లో ఏ విధంగా అయితే స్టిక్కర్స్ని మనం ఫేవరెట్లో సేవ్ చేసి పెట్టుకుంటామో దీంట్లో కూడా మనం అదే విధంగా సేవ్ అయితే చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనం లొకేషన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మెసేజ్ ఫ్రెండ్స్కి మనం మెసేజ్ చేస్తుంటాం కదా, సో వాళ్ళకి మనం లొకేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. స్నాప్చాట్లో ఎలాగైతే మనం లొకేషన్ షేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే వీళ్ళకి కూడా లొకేషన్ అయితే షేర్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మనం. అండ్ మోస్ట్లీ వచ్చేసి మనం డైరెక్ట్ మెసేజ్ చేస్తుంటాం కదా ఫ్యామిలీ గ్రూప్ కానీ ఫ్రెండ్స్కి సంబంధించి మన ఓన్ కజిన్కి సంబంధించి. సో వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి మనం నిక్ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. అలాంటి ఒక ఫీచర్ని కూడా రోల్ అవుట్ అయితే చేశారు. అది ఓన్లీ పర్సన్ ఎవరైతే మీరు డైరెక్ట్ మెసేజ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే అది కనిపించే విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారన్నమాట. అండ్ మోస్ట్లీ వచ్చేసి ఈ లొకేషన్ షేరింగ్ ఏదైతే ఉంటుందో మీరు ఓన్లీ 1 అవర్ వరకు అయితే మీరు షేర్ చేయవచ్చు లొకేషన్ షేరింగ్. అది కూడా ఫ్యామిలీలో కానీ లేకుంటే గ్రూప్స్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఓన్లీ. ఇది మోస్ట్లీ వచ్చేసి ఎక్కువ అయితే ఇక్కడ రద్దీగా ఉండే ఏరియా ఉంటుంది చూడు, అలాంటి ప్లేస్లో అయితే ఇదైతే బాగా యూజ్ అవుతుంది. సో ఓన్లీ 1 అవర్ వరకు అయితే మీకు అయితే యాక్సెస్ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా అయితే డిజేబుల్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. బట్ ఇది వచ్చేసి మనకి ఇండియాలో అయితే లేదు, ప్రెసెంట్ అవుట్ ఆఫ్ కంట్రీలో నడుస్తుంది. మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారనేది తెలియదు. బట్ వస్తే మాత్రం మన ఇండియాకి ఇది బెస్ట్ ఫీచర్స్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుసు కదా మనకి ఇన్స్టాగ్రామ్లో చాలామంది వాడుతూనే ఉంటారు, దాడి చేస్తూనే ఉంటారు, అలాంటిది అనమాట. సో మోస్ట్లీ ఈ ఫీచర్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ న్యూస్ ఐఫోన్ సంబంధించి 17 Pro మ్యాక్స్ ఏదైతే ఉందో ఆ రెండు మొబైల్స్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్తో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. అల్యూమినియం అండ్ గ్లాసీ ఫినిష్తో తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. సో మోస్ట్లీ హాఫ్ ఆఫ్ ద ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ అండ్ హాఫ్ ఆఫ్ ద ఫ్రేమ్ వచ్చేసి గ్లాస్ ఫినిష్తో తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి చూడాలి వీళ్ళు ఎలా తీసుకొస్తారు ఏంటా అనేది. కెమెరా బంప్కి సంబంధించి కూడా అల్యూమినియం ఫ్రేమ్తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మిగతా హాఫ్ ఏదైతే ఉందో గ్లాస్తో తీసుకొస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి 17 ఎయిర్ ఏదైతే ఉందో అది 16+ మొబైల్ ఉంది కదా, దానికి సేమ్ అదే మొబైల్తోనే అదే స్పెసిఫికేషన్స్తోనైతే వీళ్ళు 17 ఎయిర్ అనే మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో పెడతారు ఏంటి అనేది. మనకు మోస్ట్లీ తెలిసి నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అంటున్నారు. కానీ మోస్ట్లీ మనకు 17 సిరీస్ మొత్తం కూడా ఇదే ఫ్రేమ్తోనే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి వీళ్ళు ఎంత ప్రైస్లో పెడతారు ఏంటా అనేది. మోస్ట్లీ అయితే ఐఫోన్ అంటే తెలిసిందే కదా, బ్రాండింగ్ అంటే బ్రాండింగే. ఈ ఇయర్లో ఘోరంగా సేల్స్ అయినాయి ఐఫోన్స్కి సంబంధించి. 16 కానీ 16 Pro కానీ 16 Pro Max కానీ 16+ కానీ చాలా బాగా సేల్స్ అయినాయి. సో ఈసారి కూడా వీళ్ళైతే కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్తో అయితే తీసుకురాబోతున్నారు. మోస్ట్లీ దీంట్లో కొన్ని ఏఐ ఫీచర్స్ని కూడా ఇన్బిల్ట్ అయితే తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి ఐఫోన్ 16లో OS 18 ఏదైతే ఉందో దాంట్లో చాలా వరకు అయితే ఏఐని అయితే ఇన్బిల్ట్ చేశారు. ఈసారి కూడా ఏఐతో అయితే తీసుకురాబోతున్నారు. చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వన్ప్లస్కి సంబంధించి వన్ప్లస్ వాచ్ 3 అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మోస్ట్లీ ఇది వచ్చేసి మనం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. వాచ్ 3 ఏదైతే ఉందో వాచ్ 2 సక్సెసర్గా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ఇది వాచ్ 3కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు దానికి సంబంధించి. మోస్ట్లీ వీళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే మనకి వీళ్ళకి ఒక ఈవెంట్ అయితే ఉంది కదా, ఆ ఈవెంట్లో అయితే 13 Pro దాంతోపాటు ఈ వాచ్ని కూడా తీసుకొస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మనకు అప్పుడే తెలుస్తుంది. లేకుంటే ఈ గ్యాప్లను మనకు తెలియవచ్చు. ఒకవేళ తెలిస్తే మాత్రం మీకు అయితే అప్డేట్ ఇస్తారన్నమాట. వాచ్ 3కి సంబంధించి ప్రెజెంట్ అంతే. సో మరి చూడాలి వీళ్ళు ఇంకేమేమి తీసుకురాబోతున్నారు ఆ ఈవెంట్లో అనేది.
నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్పామర్స్కి సంబంధించి స్పామర్స్ వాళ్ళకు పొద్దున్న లేచిన కాడి నుంచి కాల్స్ చేస్తూనే ఉంటారు నాన్ స్టాప్గా. వాళ్ళు ఎందుకు చేస్తుంటారు వాళ్ళకి కూడా అర్థం కాదు. సో దీన్ని అరికట్టడానికి బ్రిటిష్ వాళ్ళు వర్జిన్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు ఒక ఏఐని అయితే ఇన్బిల్డ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఏఐ గ్రాండ్ని. సో వీళ్ళైతే ఒక నెంబర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు 7726. ఈ నెంబర్కి వీళ్ళు మనం కంప్లైంట్ రైజ్ చేస్తే ఏఐ గ్రాండ్ ఏదైతే ఉందో ఇది స్పామ్ కాల్స్ని అయితే అరికడుతుంది అనమాట. అంటే ఈ ఏఐ నెంబర్కి ఈ 7726 నెంబర్ ఏదైతే ఉందో దీనికి కంప్లైంట్ ఇస్తే ఈ గ్రాండ్ ఏం చేస్తుందంటే రిటర్న్ కాల్ చేసి వాళ్ళనైతే ఒక రేంజ్లో ఆడుకుంటుంది. మస్తు సతాయిస్తుంది అనమాట. సో అంటే ఎట్లా సతాయిస్తుంది అంటే ఇక నీకు విరక్తి పుట్టాలి ఆ రేంజ్లో అయితే సతాయిస్తుంది. అలా అయితే వీళ్ళు ఒక ఏఐని అయితే ఇన్బిల్డ్ చేశారు. ఫ్యూచర్లో మరి ఇది తీసుకొస్తారో తీసుకురారో తెలియదు. మోస్ట్లీ అయితే తీసుకురావచ్చు. ఒకవేళ వచ్చిందంటే మాత్రం ఈ యొక్క గ్రాండ్తో కాదు, చాలా గ్రాండ్స్ అయితే కావాలి మనకి. ఎందుకంటే స్పామర్స్ మామూలుగా లేరు మనకి. ఘోరాతి ఘోరంగా ఉన్నారు. పొద్దున్న లేచిన కాడి నుంచి దాడి ఎత్తనే ఉంటారు. ఎలాగో దాడి చేస్తారు వీళ్ళైతే. సో అలా దాన్ని అరికట్టడానికి అయితే వీళ్ళ గ్రాండ్ మీద అయితే చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. సో మోస్ట్లీ ఇదైతే చూడాలి. ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ వస్తే మాత్రం నా వరకు అయితే బెస్టే. బట్ ఇంకా 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 కావాలి. ఎందుకంటే స్పామర్స్ మామూలుగా లేరు. అరికట్టడానికి అయితే చాలామంది అయితే కావాలి. సో చూద్దాం వీళ్ళు ఎంత ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిదన్నమాట. నేనైతే వెయిటింగ్ దీని గురించి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఇప్పుడు వరకు ఉన్న టెక్నిక్స్ మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.